హాయ్ ఫ్రెండ్స్, అవాయు ఈరోజు మేము వీడియోలో 7th March 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1345 హై గాను, లో వచ్చేసి 1305 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1500 గాను, లో వచ్చేసి 1470 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. టెక్ మహీంద్రా హై వచ్చేసి 1290 గాను, లో వచ్చేసి 1260 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1790 హై గాను, లో వచ్చేసి 1735 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. రిలయన్స్ హై వచ్చేసి 3020 గాను, లో వచ్చేసి 2990 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1630 గాను, లో వచ్చేసి 1590 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3260 హై గాను, లో వచ్చేసి 3200 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1460 గాను, లో వచ్చేసి 1430 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1580 గాను, లో వచ్చేసి 1540 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1140 గాను, లో వచ్చేసి 1110 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1110 గాను, లో వచ్చేసి 1080 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. రేఖామాత్రంగా నేను కొన్ని కంపెనీలకు సంబంధించిన డాటాను చెప్పే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ కామెంట్ చేసి మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.